ఇక్కడ వర్షపు పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. ఎలా జరుగుతుంది? చేస్తున్నారా లేదా పోస్ట్పోన్ చేసుకున్నారా? అయితే నిమజ్జనం ఈ రోజు చేద్దాం అనుకున్నామండి. కాకపోతే వాన వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని సూచనలు అందుతున్నాయి. అందువల్ల ఈ రోజు నిమజ్జనం చేయలేకపోవడానికి కారణాలు ఏర్పడుతున్నాయి. ఓకే, ఇప్పుడు యూత్ సభ్యులు నరేష్ చంద్రగిరి గారు వస్తున్నారు. వారి అభిప్రాయం ఏంటో తెలుసు. ఇక్కడ వచ్చేసి పరిస్థితి అనేది అనుకూలించినట్లు లేదండి బాబు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్షం పడుతుంది అండ్ సభ్యులు కూడా ట్రాక్టర్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ట్రాక్టర్. వర్షంలో కూడా తీసుకెళ్దాం అనుకున్నాం ఎంజాయ్ కొద్దిగా ఉంటానని, బట్ ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్ అనేది లేదు. ఆల్రెడీ ఊర్లేజ్ లో చాలా వరకు ఈ రోజు వెళ్ళిపోతున్నాయి. సో మేము రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఈ వర్షంలో అది చాలా కష్టమవుతుంది. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళ డ్రింక్స్ కూడా లేవండి. ఇది పెద్ద ప్రాబ్లం ఉంది. మా యూత్ వచ్చేసి అమౌంట్ తక్కువ ఉండడంతో దాన్ని కొంచెం డిలే చేసి టుమారోకి వాయిదా వేసాం. ఓకే, థ్యాంక్ యూ సార్. డ్రింక్స్ అయితే చెప్పారుగా మీకు ఫ్రెండ్స్ వచ్చేసి పర్లేదు. అండ్ మాదైతే నాకు ఉంటుంది అండి. ఇట్స్ బ్రాండ్ హై ఫైవ్ పవర్. అండ్ మా ప్రశాంత్ గారు కూడా అదే అండి. ఇట్లా కొట్టగా ఎక్కడ ఉన్నారండి అర్థం తీసుకుంటామండి. మా బాలాజీ చేసేసి మిషన్ కేఎఫ్ ఫ్రాంక్ అండ్ రాజేష్ గారు అండ్ నిషాన్ గారు రైట్స్ అండ్ మీరు చెప్పారు సార్. అండ్ పవన్ అండ్ రాకేష్ అండ్ రమేష్ వాళ్ళు వచ్చేసి కూల్ డ్రింక్స్ అవుతారు, స్ప్రైట్ అలాంటివి. మా ప్రెసిడెంట్ వచ్చేసి ఆర్మిక్స్ ప్యాకెట్స్ ఫుల్ గా అవుతాడు. ఒక కోటర్ లేదు వాటర్ తాగుతాడు. ఓకే సార్, ఇప్పుడు మీ సభ్యులు ఇంకా ఉన్నారు ఇక్కడ నిశాంత్ గారు ఉన్నాడు. నిశాంత్ గారు ఉన్నది. ఇక్కడ చూస్తే మీరు